ప్రేమగల తండ్రి, దయగల ప్రభ, పరిశుద్ధమైనటువంటి దేవ, నమ్మదగినటువంటి దేవ, మాట తప్పని మారని దేవ, ఘనమైనటువంటి దేవ, శక్తి కలిగినటువంటి దేవ, మీ పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరట కృతజ్ఞతా స్తోత్రములతో వందనములతో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదముల యొద్దకు మేము చేరి రావడానికి మీరు మాకు కృప చూపుతున్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, తనకు ప్రార్థన చే వారందరికీ కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని సెలవిచ్చిన ప్రకారం మీరు కృప చూపించే దేవుడు, ఆదుకునే దేవుడు. మరి ఈ సమయంలో ఎన్నో సమస్యలతో, ఎన్నో అక్కరలతో, అవసరతలతో, మరి కష్టాలలో నీ సన్నిధిని సమీపించడానికి మీరు మాకు కృప చూపుతున్నందుకే స్తోత్రములు. మీరు మాకు సహాయం చేయు దేవుడు అని నమ్ముచు నేను స్తుతిస్తుంటున్నాం. ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభించుకుంటుండగా మీరు తోడుగా ఉండండి. రాగలిగినటువంటి నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని కూడా క్షేమంగా తీసుకొని రండి. మీకే మీరేం చేసినాను మరి ఆయన మహిమ నిమిత్తం చేయడానికి సెలవిచ్చిన ప్రకారం ప్రభా, ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. మా దేశ ప్రజల కొరకు, మా సంఘస్థుల కొరకు, మా అధికారుల కొరకు, మంత్రుల కొరకు ప్రభా, మరి మా పట్టణం కొరకు, మా గ్రామాల కొరకు, మా సంఘం కొరకు, సంఘ విశ్వాసులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థనాత్మ భారం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. శత్రు కార్యములన్నింటినీ విశ్వాసంతో బంధిస్తుంటున్నాం. నీ చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలు నీ సన్నిధిని వెతుక్కుంటూ రావడానికి కూడా సహాయం చేయండి. ఇట్లు మా సమయం ఎంతో ఆశీర్వాదకరమైనదిగా, నీ నుండి జవాబు పొందేదిగా ఉంచమని వేడుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువారి నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య శివుని గీతాల్లో అండి. నూట నలభై ఒకటి దాంట్లో 141.
పాట సంఖ్య 271 మనకై యేసు మరణించే అనేటటువంటి పాట. 271. మనకై యేసు మరణించే మన పాపములకై నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయె. నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయె. తృణీకరింపబడే విసర్జింపబడెను. తృణీకరింపబడే విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయె. వ్యసనములా భరించెను. దుఃఖాక్రాంతుడాయె. వ్యసనములా భరించెను. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయె. నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయె. మన వ్యసనముల వహించెను. మన దుఃఖముల భరించెను. మన వ్యసనముల వహించెను. మన దుఃఖముల భరించెను. మనమెన్నిక చేయకయే మన ముఖముల తిప్పితిమి. మనమెన్నిక చేయకయే మన ముఖముల తిప్పితిమి. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయె. నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయె. మన అతిక్రమముల కొరకు మన దోషము
మననాథుడు శిక్షను మనకు స్వస్థత మనకై యేసు మరణించె మన పాపముల కొరకై నిత్య జీవము నీకుపగే సాధుడు సజీవుడాయే నిత్య జీవము నీకుపగే సాధుడు సజీవుడాయే కోరెల్ల వల్లే తాపితిమి పరుగిడితిమి మన దారిన్ కోరెల్ల వల్లే తాపితిమి పరుగిడితిమి మన దారిన్ అనుదించే కాపరియై ఆర్పించే ప్రాణము అనుదించే కాపరియై ఆర్పించే ప్రాణము మనకై యేసు మరణించె మన పాపముల కొరకై నిత్య జీవము నీకుపగే సాధుడు సజీవుడాయే నిత్య జీవము నీకుపగే సాధుడు సజీవుడాయే ఎదిరించాలేదెవరి లేదే కపటము నోట ఎదిరించాలేదెవరి లేదే కపటము నోట యెహోవానలుగా మహావ్యాధిని కలిగి యెహోవానలుగా మహావ్యాధిని కలిగి మనకై యేసు మరణించె మన పాపముల కొరకై నిత్య జీవము నీకుపగే సాధుడు సజీవుడాయే నిత్య జీవము నీకుపగే సాధుడు సజీవుడాయే సిలువలో వేలాడే సమాధిలో నుండే
పాట పాడుకుంటాం. పాట సంఖ్య పాట సంఖ్య 562 ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో అనేటటువంటి పాట పాడుకుంటాం. ప్రభువా నీ ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్న నీలలో, ప్రజలామయున్న నీలలో సంవత్సరములు జరుగు సత్యదేవా సంవత్సరములు జరుగు సత్యదేవా విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పాపము చేసి నీదు ఓ పాపి
ప్రభువా నీ
నీ కార్యమును పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు ప్రజలామతున్నామిలలో ప్రజలామతున్నామిలలో. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, పేజీ సంఖ్య 410. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయవారి అందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మళ్ళీ చదువుకుంటాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయవారు అందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. నూతన కార్యాలు చేయటటువంటి దేవుడు, అందుకే స్తోత్రములు. మీరు పాటల ద్వారా మాట్లాడేటటువంటి దేవుడు, వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడేటటువంటి దేవుడు, అందుకే స్తోత్రములు. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసు వారి నామం పెట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈరోజు మనకు ఉపవాస ప్రార్థన కూడిక. ఏ కూడిక? ఉపవాస ప్రార్థన కూడిక. బైబిల్లో అక్కడక్కడ మరి ఉపవాస ప్రార్థన చేసుకున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనదని మరి యేసు వారు కూడా సెలవిస్తూ వచ్చినాడు. మొండి దయాలు మనల నుండి దూరం అయిపోవడానికి, భయంకరమైన కష్టాలు దూరం అయిపోవడానికి, శోధనలు తొలగిపోవడానికి ప్రార్థన లేకపోతే ఉపవాస ప్రార్థన అనేది ఎంతో అవసరం. దేవుని వాక్యంలో యేసు వారు కూడా ఒక మాట అన్నాడు. మత్తయి సువార్తలో ఆ వాక్య భాగాన్ని చదువుకుంటాం. మత్తయి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనకు ఈ లోకంలో ఎన్నో శోధనలు వస్తుంటాయి. చూడండి, సాతానుకు ఒక పేరుంది. ఏం పేరు అంటే శోధకుడు అని. ఏం పేరుంది? శోధకుడు. మనల్ని ఎప్పుడు శోధిస్తూ ఉంటాడు. ఆ మాట మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుంటాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు
వచ్చి. కాబట్టి సాతానుకు ఒక పేరు, ఏం పేరు అంటే శోధకుడు. యేసుప్రభువారిని సైతము సాతానుడు ఏం చేసేవాడు? శోధించేటటువంటి వాడు. ఆయన పిల్లలమైన మనల్ని కూడా ఏం చేస్తాడు? శోధిస్తాడు. అయితే యేసుప్రభు వారు ఆ శోధనలను, ఆ సాతాను సంబంధమైన శోధనలను ఏ రీతిగా జయించినాడు అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక పేజీ సంఖ్య 202, కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 202, 5వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 వచనం చదవక్క. ఎవరో ఒకరు చదవండి. 7:5 హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. శరీరధారి అయి మహారోదనంతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుప్రభువు వారి శరీరధారి అయిన దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుప్రభువు వారు దేవుని కుమారుడై ఉండి కూడా ఈ లోకంలో శరీరధారి ఉన్నటువంటి దినాలలో మరి ఎంతో భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినాడు. ప్రార్థన చేసేవాడు, యాచించేవాడు. కాబట్టి దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 18 వచనం చదవండి. ఒక మాట ఉంది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి వెరీ గుడ్. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఏమి ఈ లోకంలో ఉన్నప్పుడు శోధనలు లేకుండా, శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా ఏం బతకలేదు. ఆయన మన వలనే శోధింపబడినాడు. కనుక శోధింపబడు వారికి ఆయన ఏం చేస్తాడంట? సహాయము చేస్తాడు. మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం రోమిలకు రాసిన పత్రికలో ఏం చదువుకున్నాం? తనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఏముంది? దేవుని యొక్క కృప ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. చరణ్ చదువు, బాగా చదువుతున్నాడు. 10 రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంటే 140 పేజీ 12, 10, 12, 13 వచనాలు కూడా చదువు. యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభా మేము అవసరతలో ఉన్నాం, మేము కష్టాలలో ఉన్నాం, మేము శ్రమలలో ఉన్నాం, మేము ఇబ్బందులలో ఉన్నాం అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరికీ కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడు అంటూ తర్వాత వచనం కూడా చదువు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును. ఎవరైతే ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు ఏమవుతారు? రక్షించబడతారు. కాబట్టి మరి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ప్రభు గారు కూడా అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకు ప్రతివానికి దొరుకును అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మనం అడగాలి.
దేవుని వాక్యంలో ఉంది కదా, అడగకయే మీరేమి కూడా పొందలేకపోయినారు. ప్రార్థన అంటే అర్థమైంది దేవుణ్ణి అడగడం. అడగకపోతే మనం దేవుని నుండి మరి ఏమి కూడా పొందలేం. అడిగితే మనం పొందగలం. చూడండి, ఆ మాట చదువుకుంటాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, పేజ్ సంఖ్య 97. యోహాను సువార్త 16వ అధ్యాయం 24 వచనం. 24. ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. కాబట్టి మీ సంతోషం పరిపూర్ణమగునంతగా ఏం చేయండి? అడగండి. ప్రియమైనటువంటి వారలారా, మరి మనం అడిగినప్పుడు ప్రభువారు ఏం చేస్తాడు? సహాయం దయచేస్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన అన్నీ పొందినామని నమ్మండి అని దేవుడు అని అన్నాడు. మనం మరి ఏదైతే అడుగుతామో అది తప్పక దేవుడు దయచేస్తాడు. తప్పక దేవుడు దయచేస్తాడు. అందుకే ప్రార్థన చేసుకునేటటువంటి అలవాటు మనకు ఉండాలి. ఏముండాలి? మనకు ప్రార్థన చేసుకునే అలవాటు ఉండాలి. మరి యేసుప్రభువు వారు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే మన జీవితంలో ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనకు ఏం చేయాలి? మనం కేటాయించాలి. ఆ మాట చదవండి, పేజ్ సంఖ్య 32, కొత్త నిబంధనలో 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. కాబట్టి యేసుప్రభువు వారు ప్రార్థన చేసినాడు. ఎక్కడ అంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. దేవుని వాక్యంలో లూకా సువార్తలో ఈ మాట చదువుకుంటాం. లూకా సువార్త, దేవుని వాక్యంలో లూకా సువార్తలో మరి ఇంకొక మాట కూడా చదువుకుంటాం. 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపాను. కాబట్టి రాత్రి అంతా కూడా యేసుప్రభువు వారు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. యేసుప్రభువు వారే కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి భక్తులు ప్రార్థన చేసుకునేటటువంటి అలవాటును వారి జీవితంలో ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యములు యోహాను సువార్త తర్వాత ఉంటుంది. మొదటి 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నటువంటి వారుగా ఉన్నారు. తర్వాత ఇది అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. లేకపోతే 2వ అధ్యాయంలో కూడా రాయబడింది, 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయుటందు ఎడతెగక ఉన్నారు. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, చదువు. అపోస్తుల కార్యంలో 3 1వ వచనం. చరణ్ చదువు. పగలు 3 గంటలు ప్రార్థన కాలమున యోహానును దేవాలయంకి వెక్కి వెలుచుండగా. ఇక్కడ యోహాను, పేతురు వాళ్ళు ఏం చేసినారని అంటే పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున
దేవాలయానికి ఎక్కిపోయినాడు. ఇప్పుడు మనం 11 గంటలకని ప్రార్థన చెప్పుకున్నాం కదా, ఉపవాస ప్రార్థన. వాళ్ళకు కూడా ఎన్ని గంటలకు? 3 గంటలకు. అంటే వారి జీవితంలో ఏముంది? ప్రార్థన అనేది ఉంది. చూడండి ప్రార్థన మీద వారు ఎంతగా ఆధారపడుతూ వచ్చినారో. అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుంటాం. 31 వచనం, అపోస్తల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. వారు ప్రార్థించినప్పుడు ఆ స్థలం ఏమైంది? మరి కంపించింది. అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన వారు విశ్వాసంతో చేస్తూ వచ్చినారు. ఈ దినాలలో మనము ప్రార్థన యొక్క అవసరత మరి ఎంతో అవసరం ఉన్నది. మనం ప్రార్థన చేయటందు అలసిపోకూడదు, ఎడతెగక మరి ప్రార్థన చేయవలననేది. చూడండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. అంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఒక్కడు పేతురు. 10వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ శతాధిపతి అయిన కొర్నేలి కూడా ఏం చేసేవాడంట? 10వ అధ్యాయం శతాధిపతి అయినటువంటి కొర్నేలు ఏం చేసేవాడు అంటే 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ. మీరు కూడా ఈరోజు ఎంతో ఆసక్తితో ప్రార్థనకు వచ్చినారు. ఎందుకంటే దేవుడు మా ప్రార్థనలు వింటాడు, మా శ్రమలు తీరుస్తాడు, మా కష్టాలు తీరుస్తాడని చెప్పి మరి ఎంతో సంతోషంతో మీరు వచ్చినారు. వాళ్ళు కూడా ఆ కాలంలో అంత సంతోషంతో ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవారు. ప్రార్థన ఎందు వాళ్ళకి ఎంతో సంతోషం ఉంది. ప్రార్థన అంటే ఎవరైతే అయిష్టంగా ఉన్నారో వారు అంతగా దేవునిలో లేరని అర్థం. ప్రార్థన అంటే ఎవరు ఇష్టపడతారో వారు దేవునిలో ఉన్నట్టు. 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ వచనం. అపోస్తల కార్యములు 16. మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా, కాబట్టి వారికి ప్రార్థనా స్థలం అనేది ఉంది. అపోస్తల కార్యములు 16:13లో విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి, నది తీరాన కూడా ఇంటి మీద ప్రార్థన చేసుకునేవారు. సమయం దొరికినప్పుడు నది పక్కల ప్రార్థన చేసుకునేవారు. మరి ఎక్కడ స్థలం దొరికితే అరణ్యంలో ప్రార్థన, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కొంచెం ప్రార్థన చేసుకునేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా మన రోగాలు పోతాయి, మన శోధనలు పోతాయి, తర్వాత మన పాపం కూడా పోద్ది. జన్మ పాపము, కర్మ పాపం ఇవన్నీ కూడా మనం రక్షించబడతాము. శత్రు చేతిలో ఉండి కాపాడబడి మనం ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యంలో రాయబడింది. ఏం రాయబడిందంటే, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సహాయపడతాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు. కనుక మనము మన సమస్యలన్నీ కూడా ఏం చేద్దాం? ప్రభుకు చెప్దాం. మన సమస్యలు, మన కుటుంబ సమస్యలు, మన సమస్యలు, మన సంఘంలో ఉన్న సమస్యలు అందరి కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభు అటువంటి కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.